ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. ఏం రా బాగున్నావా? బాగున్నానా? ఏంటి విశేషాలు? చెప్పాలా నువ్వే, ఏంది పరిస్థితి ఎట్లా ఉంది? ఏందన్నా ఈసారి మన పార్టీ జెండా ఎత్తేస్తుంది. చాలా నమ్ముకొని ఉన్నవే, అట్లా అనుకుంటే ఎట్లా? ఏంది సర్వేలు ఎట్లా వస్తుంటాయి ఏమి? చూసావా ఈరోజు కూడా జీనియస్ సర్వే వచ్చింది. అవునా, ఏమంట? ఏం చెప్తున్నారు? నేను 14 నుంచి 18 సీట్లు టీడీపీకి వస్తాయంట. అమ్మో. మనది ఏమంటే జెండా ఎత్తేస్తూ ఉంది. ఏం అన్నేమో 170 అంటున్నాడు, మన పరిస్థితి ఏమో ఆయన నమ్ముకొని చాలా చేసినాం, చేయకూడని పనులన్నీ చేసినాం, అన్నా అందరిని ఇబ్బంది పెట్టినాం. ఏంది మనం ఊర్లో ఇడ్చుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. నాకు భయం వేస్తుందన్న ఊర్లో రేపు కానీ టీడీపీ వస్తే ఏంది మన పరిస్థితి నాకు అర్థం కావట్లా. అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒక సర్వే అయితే ఏదో ఒకటి టీడీపీలు మేనేజ్ చేసేయాలి అనుకోవచ్చు అన్న. ఏంది ఇండియా టుడే, రైట్ సర్వే, సీ ఓటర్, న్యూస్ ఎక్స్, టైమ్స్ నవ్వు, ఏంది ఇన్ని మేనేజ్ చేస్తారా వాళ్ళు? అన్ని నేషనల్ ఛానల్స్ అన్ని టీడీపీకి ఫేవర్ గా చెప్తున్నాయి, వస్తాయి అంటున్నాయి. నిజం చెప్తున్నా అన్న, నిజం చెప్తున్నా కదా. ఇంక నుంచి కొంచెం చూసుకొని అడిగేయటం మంచి. మనం కూడా ఏం అడిగేటేసి ఎక్కడ కలుగులో దాక్కున్నా కానీ బయటకు లాక్కొచ్చి కొట్టేటట్టున్నారే. మనోళ్ళే తెలుగుదేశం వైపు మారుతా ఉన్నారు ఆ పథకాలు చూసి. ఈరోజు మన వాళ్ళు చాలా మంది మన పార్టీ వాళ్ళు కూడా టీడీపీ జాయిన్ అయిపోతున్నారు. అదే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఇంకా తెలిసిన వాళ్ళు మారుతా ఉంటున్నారు. వృద్ధాప్య పింఛన్ 50 ఏళ్ళకి చేసినాడు 4000 అంట ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారంట. అందరూ అటే పోదాం అనుకుంటున్నారు. అన్న చెప్పుకూడదని మన ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఎందుకు నువ్వు ఇక్కడ మళ్ళీ వైసీపీలు తిరుగుతున్నావు అది అంటున్నారు. అవునవును, అదే పరిస్థితి ఉంది. మొన్న రాయేపించుకుంటే ఆ సింపతి కూడా వర్కౌట్ అవ్వాలా? అవునవును అన్న, కానీ నవ్వుతున్నాం కానీ రేపు ఒకవేళ టీడీపీ వస్తే మన పరిస్థితి ఒకసారి ఆలోచించన్నా. నమ్మలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. నమ్మేదన్నా ఇప్పుడు అంత ఎందుకన్నా? రేపు 23 ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ వరకు మాక్సిమం అప్పుడు ఆయన పరిస్థితి ఏంది? అన్నకేముందన్న ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిరిగేది మనం. అవునవును, అన్నేమో ప్యాలెస్ లో కూర్చొని 175 అంటాడు. బీజేపీ కూడా ఎగ్నిస్ట్ అయిపోతుంది కదా. నీకు అర్థమవుతుందో లేదే కానీ బీజేపీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారన్నా. అవునవును, ఇంకా సెంట్రల్ సపోర్ట్ చేసినప్పుడు మనదేని పీక్కులేదు. నాకు అర్థం కావట్లేదు. అవునబ్బో, మనం కూడా ఏడాది చూస్తాం పారిపోవాల్సిన పరిస్థితి. అన్న పారిపోయేది కాదు కానీ అన్న ఉన్నమాట, మనం కూడా టీడీపీలోకి వెళ్ళిపోతే మంచిదన్న. ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కాలు పట్టుకొని టీడీపీ వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది నాకైతే. నాకు అదే అట్లా అనిపిస్తుంది. ఎంత పరిస్థితి మళ్ళా తెలియడం లేదు. ఈయనేమో మాట వినడం లేదు. 170 ఏంది వినపడేదన్నా? ఇప్పుడు నాకు అర్థం కాలేదా, రేపు టీడీపీ వస్తుంది అధికారంలోకి, అన్నని నూక్కోపోతారు. ఇంకా బొక్కలేస్తారు అన్న, ఇంకా బయట కూడా రాడు. అదే ఇన్ని రోజులు అంటే బీజేపీ సపోర్ట్ చేస్తలేదు అన్న పట్టి చెప్పాలంటే. అవును, చాలా నమ్మకం, చాలా అప్పులు కూడా చేసినాం. అన్ని పరిస్థితి ఏందన్నా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతా ఉంది. ఉదయాన్నే ఇంటికాడ వచ్చి కూర్చున్నాడు అప్పులోడు. నా పరిస్థితి ఎవడో చెప్పుకోవాలా? ఇస్తావా తెస్తావని కూర్చున్నాడు. ఏంది నీకు అర్థం అవుతుందో లేదో? వాటికి వీటికి ఫ్లెక్సీలకి వాటికి ఇంక తిరగడానికి ఆడకేడికి రచ్చ చేసి ఇల్లు గుల్లైపోయిందాడా. అవునవును, ఇవన్నీ పైన వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు? మన బాధలు ఏం తెలుస్తాయి? ఇప్పుడు ఆడ కూర్చున్నోడికి, ఇప్పుడు ఏసీలో కూర్చున్నోడికి నీకేం తెలుస్తాయి బాధలు? మన నమ్ముకున్న మనకి ఈరోజు ఏం చేయలేదు. అంతెందుకన్నా మొన్న దాకా మనతో తిరిగినోడు ఈ రోజు టీడీపీలో జాయిన్ అవుతున్నాడు. అవును, వాడు అంటే ఏమన్నాడు తెలుసా? మీరు వస్తుందో రాదో బొంగులది, మీ సింపతిలన్నీ ఇంకా అయిపోయినాయి. ఆ రోజు అయితే బాబాయ్ ఏదో అడ్డం పెట్టుకుని తిరిగారు, ఇప్పుడేముంది అంటున్నారు. ఏం చెప్పాలా? ఏం చెప్పలేని పరిస్థితి. ఏందో చాలా తిప్పలు అవుతానా నాకైతే ఇక్కడ. చెప్పలేదన్నా నీ పరిస్థితి అట్లా ఉంటే నా పరిస్థితి చెప్పు. ఏం చెప్తాం? ఇంట్లో పెళ్ళం పిల్లకాయలు ఏంది అసలు? ఇంట్లో మా పిల్లగా మాట్లాడట్లేదు ఈ మధ్య, చెప్పాలంటే అసహ్యంగా ఉంది. ఏం చెప్పుకుంటాం ఇంకా? ఇంట్లో అమ్మోళ్ళు ఏమంటే ఇంట్లో బంగారం అంతా తీసుకుని బ్యాంకులో పెట్టినా ఫంక్షన్ అంటే తిట్లు పడతానే మనకి. అన్న మనలో మన మాట మనకు కూడా సిగ్గుండాలి అన్న. అవునవును, అదే నిజం చెప్పానా? ఇంత దొరికిపోతాయి ఎవరన్నా చెప్పు? రాళ్ళు వేసుకుని దొరికిపోతుంటవి. బాబాయిది దొరికిపోతుంటే అన్నా నవ్వాలా ఏడవాలా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఒక నెలన్నా గట్టిగా అర్థం కావట్లా. అవును, ఒక నెల తర్వాత మన పరిస్థితి అర్థం అవుతుంది నీకు? ఏమో మరి మన పరిస్థితి. నీ అన్నా
కష్టం అన్న. పక్కా ఇదిగో పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఒక అభిమానిగా చెప్తున్నా కదా, అభిమానం అనుకో కార్యకర్త అనుకో ఏదైనా అనుకో కానీ ఎక్కడో దెబ్బ కొట్టడం అన్న, గట్టి దెబ్బ అది కూడా. అవునవును. మన చేసినవి మన పెక్కే తిట్టుకుంటున్నాయి. మనం ఏం చేసామో అవన్నీ మన పెక్కే వస్తున్నాయి అన్న. అసలు మీ దగ్గర ఎట్లా ఉంది అసలు? నా ఇక్కడ కూడా ఏం లేదు అంత పరిస్థితి, చాలా ఘోరంగా ఉంది, అంతా టీడీపీకే ఫేవర్గా ఉంది. ఏందన్నా అసలు మనోడు గెలుస్తాడు అసలు? అసలు ఎన్ని ఒక 15 అన్నా వస్తాయా రావని డౌట్ వస్తుంది చూస్తాను క్యాంపెయిన్. ఏందన్నా 15 ఏందన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్నా? 15 ఏందన్నా? ఇప్పుడు మళ్ళీ కడపలో షర్మిల దిగింది మళ్ళీ. అవును, అసలు ఇది ఇంకా హైలైట్ ఇది. అవును, ఇంట్లో వాళ్ళే సాయం చేయకపోయారు. ఇంట్లో అదే ఇప్పుడు ఇంట్లో గెలవలేనాడు బయట ఏం గెలుస్తాడు ఇంకా. అది కూడా నిజమే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎన్ని చేసినా ఎడగేసుకొస్తారు. సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచాలని. మనోడు ఇంట్లో గెలవలేడు, పిల్ల భార్య చెప్పినట్టు వింటున్నాడు, తల్లి చెల్లిని ఎల్లగొట్టిండు. అన్న మనలో మన మాట, ఆ రాయి మనదేనా ప్లాన్? ఏమో చెప్పలేం, అది మనదే ఉండొచ్చు. కాదులే కానీ ఒక సీఎం వస్తుంటే కరెంట్ తీసేటి నాకు అర్థం కాల. అన్ని చీప్ పాలిటిక్స్ అంటే కాదు, ఒక సీఎం వస్తుంటే ప్రోటోకాల్స్ ఇల్లు ఉంటాయి కదా. అవును, అది సీఎం వచ్చే రోజులో కరెంట్ చేస్తారా? సొంతంగా చేసుకునేటివి కదా అవి. ఇటువంటివన్నీ దొరికిపోమంటన్నా నువ్వు చెప్పు. దొరికిపోతాం. ఆయన ఏం అంత పెద్ద మైండ్ ఉన్నా కూడా అన్ని చిల్లర ఆలోచనలు చేస్తున్నాడు. మనం ఎక్కడ ఎర్రలు అవుతుంది తెలుసా? ఇతనికి రాయి తగిలి, అన్నకి రాయి తగిలి పక్కన ఇటు తగిలి చూడు ఏసి ఇంకోటికి. అవునవును, ఒక్క రాయి పోయి ఇద్దరు తగలటం, అది సేమ్ ఒకటే కన్నుకి ఒకటే బా. అలా చేసే వాళ్ళైనా కొంచెం ఆలోచన చేయాలి. అన్ని దొరికిపోతున్నాడు అన్ని. ఒక్క పని కూడా చేయాలి. ఒక్క పని కూడా చేయాలి. మనం ఏంటి సోషల్ మీడియాలో కూర్చొని ఇన్ని వేసుకుంటున్నాం ఎన్ని చెప్తున్నావు. అవునవును, నేను నమ్ముకొని ఉంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. ఇంకా అయితే అసలు ఇంకా ఎలక్షన్ అయిపోయిన ఇక్కడ ఉన్నాను నేను కూడా. ఎక్కడ వేరే స్టేట్కి వెళ్ళిపోవటం లేకపోతే చూసుకోవాలి. అదే పరిస్థితి. ఫోన్ చేస్తాను, ఓకేనా? ఏమన్నా బిజీనా? కొద్దిగా బిజీ ఉన్నా, మళ్ళీ చేస్తాను నేను. బాయ్. సరే ఓకే.